ఏమాయరా ఆడు ఇంకా రాకపోయే ఇడ కూలిపోతున్నాయి అని చెప్తే అర్థం కదా. కాటన్ ఏం సరిపోతాయిరా, ఇంకోటి చెప్పి పెట్టిన ఆల్రెడీ. చికెన్ మంచిగా ఫ్రై చేసి పెట్టిన, తలకాయ కూర బయట వండించిన మామ, టేస్ట్ కిరాకుంది, అర్జెంటుగా వచ్చాయి. మా మామూళ్ళ మామిడి తోటలా సిట్టింగ్ సెట్ చేసినారా, తెల్లారదాకా అడిగేటోళ్ళే ఉండరు. అమ్మో ఆనికి ఫోన్ చేయకురా నాయన, పోయిన తాపకే ఆగమాగం చేసిండు. వీళ్ళకేం పని లేదు, ఊకే ఫోన్ చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, గిట్లున్నది అంతటా. 31st అంటే మాత్రం ఉంటది మళ్ళా. తాగుడు తినుడు ఎగురుడు దుంకుడు చిన్నగా లేదు పో. 10-15 రోజుల కాంచెల్లి పిలాన్లు వేసినట్టున్నారు. పొట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రంగురంగుల లైట్ల కింద డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా పాతేడు కష్టాలు మర్చిపోతున్నారు మనోళ్ళంతా. బాలరల్ల బీల్రతానము, వయసుల కాడ తాండవము. సరిపోని మాలు దింపితే రప్ప కాయలైతున్నాయి కాటాన్లు. చుట్టాల సిట్టింగులు, దోస్తులతోటి దావతులు. తిన్నోళ్ళకి తిన్నంత, తాగినోళ్ళకి తాగినంత. ఏడగింత తక్కువ కావద్దని తీరు బ్రాండ్లు తెచ్చిపెట్టిరు దుకాణాలల్లా. ఇవాళ ఎన్ని లారీల ఆటలు దిగినాయో పో. ఒక్కొక్కరు కిలలు కొంట పోయినరు. మళ్ళా చికెన్ దుకాణాలను తాకుడు తాకితే కోళ్లు కత్తాము. ఇక ఏ రెస్టారెంట్ చూసినా, హోటల్ చూసినా కూకొని సీట్ లేదు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారట. మళ్ళా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చేపల ఫ్రైలు, మంచూరియాలు, ఫాస్ట్ ఫుడ్లకు ఫుల్లు గిరాకీ. ఇక పట్టుకుపోయే పార్సల్కైతే లెక్కే లేదు. ఆన్లైన్ ఆర్డర్లు అలుగులు వారిని అనుకోరాదు. ఇక కేకుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. పెద్దయి చిన్నయి ఎట్లంటే అట్లా తయారు చేసిండ్రు. రాత్రి 12 కొట్టంగానే కోసుడే కోసుడు, పూసుడే పూసుడు. బయట తిరిగేటోళ్ళు ఎంజాయ్ మంచిగానే ఉన్నది కానీ ఏ రోడ్డు మీద చూడు పోలీసులే ముద్దుగా కిక్కు మీటర్లు పట్టుకొని నిలబడ్డారు. బండ్లు ఆపుడు, ఊదిచ్చుడు, ఫైన్లు రాసుడు, ఎవరు నిడిచిపెడతలేరు. మోర్ దాన్ 100 పాయింట్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ లైసెన్స్ కూడా డిస్క్వాలిఫికేషన్ చేస్తాము డ్రైవింగ్ నుంచి. తర్వాత వాళ్లతో పాటు బండి నడిపే వ్యక్తి, తాగకుండా ఉన్న వ్యక్తి లేరు అంటే బండి కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారంగా సీజ్ చేస్తాము. మన కాడజరంత ఆల్చంగా నీగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో ముందే కొత్త ఏడాది వచ్చింది, ముందే సంబురాలు సురువైనాయి.